హిందూ బంధువులారా అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఇప్పుడు ఒక కథ ఏం నడుస్తుందంటే ఫోటోగ్రాఫర్ల మీద దొంగలు కక్ష కట్టిరు అనమాట. ఎట్లా కక్ష కట్టిరు అంటే ఫోటో కెమెరాలు దొరికితే లేపుకోవాలి, అమ్ముకోవాలి. వీడియో కెమెరాలు దొరికితే తీసుకుపోవాలి, అమ్ముకోవాలి. లెన్సులు దొరికినా తీసుకుపోవాలి, అమ్ముకోవాలి. ఈ కథ నడుస్తుంది. ఇప్పుడైతే ఫంక్షన్లు ఏం లేవు 2 నెలల నుంచి, కాబట్టి ఆ లొల్లీలు లేవు. ఏపీఎస్లో చూసినా ఆడ కొన్ని ఎఫ్ఐఆర్లు అయితే అయినాయి. దేని మీద? సార్ నా లెన్స్ పోయింది, ఇట్లా దొంగతనం అయింది అని చెప్పేసి, సార్ నా కెమెరా పోయింది, లేకపోతే నా డ్రోన్ పోయింది అని చెప్పేసి, ఇట్లా మన ఫోటోగ్రాఫర్లవి ఫోటో కెమెరాలు పోయినాయి, లెన్సులు పోయినాయి, డ్రోన్లు పోయినాయి, గింబల్ ఎత్తుకోపోయారు. ఎంటీ బ్యాగ్ దొరికినా కూడా ఇడుస్తలేరు దొంగలు. కాబట్టి ఇవన్నీ కావద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోటోగ్రాఫర్లు జాగ్రత్తగా ఉండాలి. ఫోటోగ్రాఫర్లు ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అని అంటే, సినిమాటిక్ చేసేటోళ్ళు, మరి క్యాండీ షూట్ చేసేటోళ్ళు, వీళ్ళ దగ్గర కంపల్సరీ 3-4 లెన్సులు ఉంటాయి. కాబట్టి ఈ ఫోటోగ్రఫీ చేసే దాంట్లో ఈ క్యాండీ షూటర్లు, ఈ సినిమాటిక్ వాళ్ళు చేసేవాళ్ళు ఏం చేయాలి అంటే, తీసుకుపోతే ఎంబడి ఒక అసిస్టెంట్ని తీసుకొని పోవాలి. లేదు అసిస్టెంట్ ఎవరు దొరకలేదు, లేకపోతే మనకు ఒక అసిస్టెంట్ లేడు అని అనుకున్నప్పుడు బ్యాగ్ దొరుకుతుంది, లెన్సులు వేసుకునేది ఒక ఎక్స్ట్రా బ్యాగ్ దొరుకుతుంది. ఆ బ్యాగ్ మనం ఎంబడి పెట్టుకోవాలి అంతే, వేరే మార్గం ఏమీ లేదు. ఈ రెండే ఉన్నాయి. తీసుకోపోతామా అసిస్టెంట్ని తీసుకోవాలి, లేదంటావా ఒక బ్యాగ్ వేసుకొని మన ఎంబడి పెట్టుకోవాలి. లేదు అంటే ఈ దొంగన కొడుకులు ఏం చేస్తారు అంటే, 2 కాదు కదా, 1 నిమిషం 2 నిమిషాలు కూడా అవసరం లేదు వాళ్ళకు. 1 నిమిషం బ్యాగ్లో లెన్సులు పెట్టి మీరు పైకి ఎక్కి స్టేజ్ మీదకి ఎక్కి కిందికి దిగే వరకు మీ లెన్సులు గాయబైపోతున్నాయి, అవుతున్నాయి, చాలామంది అయినాయి. అందుకని చెప్తున్నా, ఈ పని కావద్దు అంటే మన జాగ్రత్త మీద మనం ఉండాలి. ఇప్పుడు మొన్నట్లో కూడా ఒక కొత్త న్యూస్ వచ్చింది. 26 కెమెరాలు అంట. ఒక దొంగ 26 కెమెరాలు రెంట్కి తీసుకోపోయిందంట. ఏడా అంటే అది యూసుఫ్గూడనా లేకపోతే అమీర్పేట ఎక్కడనో తెలియదు, మొత్తానికి డిక్లేర్గా అయితే నాకు తెలియదు. 26 కెమెరాలు ఒక ఆయనతో రెంట్కి తీసుకొచ్చి అమ్మేసిండంట. ఆయన 26 కెమెరాలు రెంట్కి తీసుకొచ్చి అమ్మిండు. తర్వాత ఏమైంది? ఇప్పుడు ఎవరైతే కెమెరా ఇచ్చిండో ఆయన కంపల్సరీ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఆయన కంప్లైంట్ ఇచ్చినాక పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాక ఎఫ్ఐఆర్ అయిపోయినాక ఆయన లోపలేసి 4 తలిగిచ్చింటారు. కొట్టుడైతే పక్కుంటుంది. ఎందుకంటే నిజాలు చెప్పే వరకు అలా అయితే ఇడవరు పోలీసు వాళ్ళు. కొట్టినరో ఏం చేసిరో తెలియదు. ఏడేడ అమ్మినా అంటే అది కూడా బయటపడ్డది. కెమెరాలు మొత్తం రికవర్ అయిపోయినాయి. ఆయన ఏం గేమ్ చేసిండంటే, అంటే నాకు ఇంట్లో హాస్పిటల్లో అంటే వాళ్ళ డాడీకో వాళ్ళ మమ్మీకో ఏదో అయింది అని చెప్పేసి, అర్జెంట్ ఉందన్న అని చెప్పేసి అమ్మి వెళ్ళిపోయిండంట. ఆయన ఏంది బిల్లు లేనిదే. మన వాళ్ళు తీసుకునేటోళ్ళు కూడా బిల్లు అడగలేదా? అడిగిన వాళ్ళకి ఏం చెప్పిండు ఆయన అంటే సమాధానం, నాకు అర్జెంట్ ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, అందుకని చెప్పేసి నేను కెమెరా అమ్ముతున్నా అని చెప్పిండు అనమాట. చెప్తే దానికి మన వాళ్ళు ఏం చేశారు, ఉండొచ్చు, ఎవరన్నా ఆపదలో ఉంటేనే కదా ఇవన్నీ చేస్తారు అని చెప్పి మన వాళ్ళు ఏం చేశారు, కొన్నాక ఏమైంది, ఎఫ్ఐఆర్ అయినాక పోలీసు వాళ్ళు ఊకోలేక ఆయన పట్టుకొచ్చి ఎవరెవరితోనో అమ్మినావు అని చెప్తే ఆయన మొత్తం బయట పెట్టిండు. సార్ వీళ్ళకి ఇచ్చిన అని చెప్పేసి వాళ్ళ పేర్లు ఇంకా ఫోన్ నెంబర్లు ఇచ్చేసిండు. వీళ్ళు ఎంతకు తీసుకురో తెలియదు, 1,00,000-1,50,000 ఇంకా ఏందో, అది కెమెరాని బట్టి రేట్లు ఉంటాయి. అయితే ఆ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మొత్తం మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి రికవర్ చేసేసారు. పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసేసారు. వీళ్ళు కొన్నోళ్ళు ఎవరెవరైతే ఉండేనో అందరు పోయి పోలీస్ స్టేషన్లలో హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇప్పుడు లాస్ ఎవరికి? ఒకవేళ ఈ కొన్నది కనుక, ఈ దొంగ కనుక దొరకకపోతే ఫోటో కెమెరాలు ఎవరైతే రెంట్కి ఇచ్చిరో వాళ్ళకి లాస్ ఉండే. వాళ్ళైతే ఇప్పుడు సేఫ్ అయిపోయినట్లనే. ఎట్లా సేఫ్ అంటే, దొరికిరు కదా, ఏడైతే అమ్మిరో ఎవరెవరికైతే అమ్మిరో అన్నీ రికవర్ అయిపోయినాయి. ఆయన కెమెరాలు ఆయనకు రిటర్న్ పోయినాయి. ఇప్పుడు ఇంకో కథ ఏముంది, తీసుకున్న వాళ్ళది ఉంది. ఇప్పుడు తీసుకున్న వాళ్ళది వీళ్ళు బిల్లులు తీసుకోలేరు,
బిల్లు అడిగిరా మళ్ళీ అదే బిల్లుకు సంబంధించి అయితే ఇక్కడ ఏం గొడవ లేదు అసలు. బిల్లు లేకుండా తీసుకురు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకున్న కెమెరా అన్నీ రిటర్న్ ఇచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కరు ఎంత లాస్ అయ్యారో తెలియదు. అవి 2 లెన్సులు పోయినాయి. ఏడా జియాగూడాల గంగాపుత్ర భవన్లో మార్చి 20 తారీఖున ఒక ఎంగేజ్మెంట్ ఉంటే ఆ ఎంగేజ్మెంట్లో షూట్ చేస్తున్న అమ్మాయివి 4 స్టిల్స్ తీసి అబ్బాయి వస్తే ఎంట్రీ షాట్ తీసుకుందామని పోయిన గేట్ దాకా, బయటికి కూడా పోలేను. గేట్ దాకా పోయి ఆ ఫొటోస్ తీసుకొని స్టేజ్ దగ్గరకు వచ్చే వరకు 2 లెన్సులు గ్యాప్ అయిపోయినాయి నావి. ఒకటి 50mm, ఇంకోటి 85mm నావి కూడా పోయినాయి. కుల్సంపూర పిఎస్లో నేను కూడా ఎఫ్ఐఆర్ చేయించిన. ఆడ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా దొరికింది, అన్నీ దొరికినాయి. ఆడ ఉన్న పక్కన చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు కూడా పోలీస్ వాళ్ళు వచ్చి క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు వచ్చి చెక్ చేసిరు కూడా. కానీ ఇప్పటిదాకా ఆడెవ్వడో ఆ లెన్సులు ఏడున్నాయి ఏం తెలియదు. 3-4 నెలలు అయిపోయాయి, దొరకలేదు. కాబట్టి పోయే ముందే మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ఇది నాకు పోయినాయి కాబట్టి వేరే వాళ్ళు ఎవరివి కూడా పోవద్దు, జాగ్రత్త ఉండాలి అనేదే నేను ఇది చెప్తున్నా. ఈ వీడియో అందుకోసమే చేస్తున్నాను, పర్టికులర్గా మన ఫోటోగ్రాఫర్స్ కోసమే. ఫోటోగ్రాఫర్లు అందరూ జాగ్రత్తగా ఉండండి దయచేసి. లేదు అంటే మనం ఇట్లే లాస్ అయిపోతాం. ఎందుకంటే ఆర్డర్లు చేస్తాం, అన్నీ చేస్తాం. ఆ ఆర్డర్లు చేసిన పైసలు వచ్చేదాకా అన్నీ సాఫ్ అయిపోయి ఉంటాయి. మళ్ళీ లెన్సులు కొనాలి, అవి కొనాలి అంటే కష్టం అవుతుంటుంది. అందుకని చెప్తున్నా, వేరే ఏం లేదు. అందరు కూడా ఫోటోగ్రాఫర్లు జాగ్రత్తగా ఉండండి. ఏ లెన్సులు ఎక్స్ట్రా ఉన్నా, ఎక్స్ట్రా కెమెరాలు ఉన్నా, ఏమున్నా మన అసిస్టెంట్ నన్ను తీసుకోపోండి, లేదంటే ఎవరికన్నా అప్పగించండి, మన వాళ్ళకి తెలిసిన వాళ్ళ కాడ. నేను వచ్చి అడిగే వరకు ఇవ్వద్దు. వేరే వాళ్ళకైతే ఎవరైనా వచ్చి అడిగితే ఇవ్వద్దు, నేను వచ్చి చెప్తేనే ఇవ్వాలి బ్యాగ్ అని చెప్పేసి. కస్టమర్ మనకు ఎట్లా క్లోజ్ ఉంటారు కాబట్టి ఎవరైనా ఫ్రీగా ఆడ కూర్చున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పి ఇచ్చేయండి, లేదంటే ఒక అసిస్టెంట్ వేసుకోండి, అంతే. వేరే ఏం చేయలేము. నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసిన, అన్నీ చేసిన. 3-4 నెలలు అయిపోయాయి. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఇచ్చిన కుల్సంపూర పిఎస్లో, క్రైమ్ బ్రాంచ్లో, అది కూడా. కానీ ఇప్పటిదాకా లెన్సులు రాలేదు. ఆడేడు ఉంటాడు, ఎట్లుంటాడు, ఏంది ఏం కథ, ఆ లెన్సులు దొరుకుతాయా దొరకవా అనేది కూడా గ్యారంటీ లేకుండా పోయింది. ఎందుకంటే అది అంతే, దాన్ని ఏం చేయలేము మనం ఏమని చెప్తే మళ్ళీ పోలీసుల్లో కోపాలు వస్తాయి. చేస్తారు వాళ్ళు అనుకుంటే 1 అవర్లో అని పట్టుకుంటారు. కానీ ఎందుకు పట్టుకుంటలేరు అది అర్థమవుతలేదు నాకు. పట్టుకోవాలి కదా. ఇప్పుడు మనం ఎవరితో అనుకోవాలి, పోలీసుల దగ్గరికి కదా దొంగల్ని పట్టుకోవాలంటే పోయేది. మనమైతే డైరెక్ట్గా పట్టుకోలేము కదా, డైరెక్ట్గా మనం చట్టాన్ని మన చేతిలో తీసుకోలేము కదా. మరి అటువంటిప్పుడు 1 అవర్లో పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. కానీ ఎందుకు ఇన్ని నెలలు ఎందుకు అవుతున్నాయో అర్థమవుతలేదు నాకు. ఫస్ట్ మన ఫోటోగ్రాఫర్లు అందరూ జాగ్రత్తగా ఉండాలి, అది అంతే. నాకు జై శ్రీరామ్.